ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. ఒకరోజు సాయంకాల సమయంలో స్కూల్ నుంచి రాగానే మా బాబు, డాడీ నాకు బోర్డు మీద రాసినటువంటి అక్షరాలు కనబడడం లేదు అన్నాడు. వెంటనే నాకు భయం కలిగింది. అరే, బోర్డు కనబడడం లేదు అంటే వీడు ఎక్కువ సమయం సెల్ ఫోన్ చూడడం వల్ల ఐ సైట్ వచ్చిందేమో, కళ్ళు బాగలేవు అనుకొని చాలా భయపడ్డాను. రాత్రంతా ప్రార్థన చేశాను. ప్రభువా, వాడు చేసిన తప్పిదాలు క్షమించండి, మేము చేసిన తప్పిదాలు క్షమించండి, మా దోషం అంతటిని పోవునట్లుగా ప్రభువా మీ సిలువ రక్తం చేత మమ్మల్ని కడగండి ప్రభువా, అతిక్రమములన్నింటిని బట్టి ప్రభు మమ్మల్ని క్షమించండి. నైట్ మొత్తం ప్రార్థన చేశాను. నాకు తెలిసినటువంటి మా ప్రియులు డాక్టర్ గారు ఉన్నారు, ఐ డాక్టర్ గారు. డాక్టర్ గారికి కాల్ చేశాను. సార్, రేపు ఉదయం అపాయింట్మెంట్ ఇస్తారా, మా బాబుని తీసుకురావాలి అంటే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారిని అడిగాను. సార్, మా బాబు కళ్ళు కనబడడం లేదు, బోర్డు కనబడడం లేదు అంటున్నారు. అనగానే సార్ టెస్ట్ చేసి డాక్టర్ గారు అన్నారు, కళ్ళు బాగున్నాయి శరత్ గారు అన్నారు. వెంటనే నేను సార్ని ఏమడిగాను తెలుసా? సార్, మరొకసారి పరీక్షించండి అని చెప్పాను. సార్ మళ్ళీ పరీక్షించారు. పరీక్ష చేసి ఏమి ఇబ్బంది లేవండి, కళ్ళు బాగున్నాయి అన్నాడు. నేను గమ్మునుంటానా చెప్పండి? సార్, మీరు ఏమనుకోవద్దండి, దయచేసి నా కోసం మరొక్కసారి టెస్ట్ చేయండి సార్ అన్నాను. ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నాము అంటే, కొడుకు మీద మనకున్నటువంటి ప్రేమ, అంతే కదండి. బిడ్డల మీద తల్లిదండ్రులకి ప్రేమ ఉంటుంది కదా. ఆ సార్ చాలా ఓపికతో మళ్ళీ టెస్ట్ చేసి, సార్ కంటికి ఎటువంటి సమస్య లేదండి, కళ్ళు బాగున్నాయి అన్నాడు. అప్పుడు కూర్చోబెట్టి మా బాబుని ఒక మాట అడిగాను. చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి అంటే, డాడీ నాకు ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది అన్నాడు. నేను అప్పుడు అన్నాను, నువ్వు మ్యాథ్స్ ఎగ్జామ్ రాయకపోతే ప్రపంచమేం కూలిపోదరా, ప్రపంచానికి వచ్చిన నష్టమే లేదు. ఎప్పుడైనా ఆరోగ్యం బాగలేదు అని ఇటువంటి అబద్ధాలు చెప్పొద్దు. నాకు ఎగ్జామ్ ఉంది, నాకు ఇబ్బంది ఉందని చెప్పు, దాన్ని తగినట్లుగా వేరే ఆల్టర్నేట్ చేద్దాం, కానీ ఇలాంటి ట్విస్టులు భయాలు పెట్టొద్దురా అని చెప్పాను. ఆ టైంలో ఆ డాక్టర్ గారి దగ్గర నేను కూడా ఐ టెస్ట్ చేసుకున్నప్పుడు, మీకు కంటికి సైట్ వచ్చింది అన్నాడు. అయ్యో, సైట్ వచ్చిందా సార్ అన్నాను. డాక్టర్ గారు ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు. సార్ చెప్పిన మాట ఏంటో తెలుసా? వయసు పెరిగే కొద్దీ మీ కంటికి సైట్ రావాలి. మీకు సైట్ వచ్చింది అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి యొక్క సృష్టి ఎంత అద్భుతంగా ఉందో చూడండి ప్రియులారా. మీకు కంటి సమస్య ఉంది, మీకు ఐ సైట్ వస్తూ ఉంది అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని దాని అర్థం. ఈ ఉదయకాల సమయం కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనలు 119వ అధ్యాయము 88వ వచనము, నీ కృపచేత నన్ను బ్రతికింపుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఆయుష్నిచ్చేది దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడు, మనల్ని కాపాడేది దేవుడు, మనకు సహాయం చేసేది దేవుడు. అనేక మందికి చిన్న తలనొప్పి వచ్చినా నేను చచ్చిపోతానంటారండి. చిన్న కడుపు నొప్పి వచ్చింది, గుండె దగ్గర ఛాతీలో నొప్పి వచ్చింది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది ఏదైనా కూడా ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే చచ్చిపోతాను నేను అంటుంటారు కొంతమంది. మన ప్రతి వెంట్రుకలు కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు. ఆయన చిత్తము లేనిదే తలలో వెంట్రుకలు కూడా రాలవని ఉదయకాల సమయంలో దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేస్తారా? కృపతో నన్ను బ్రతికించండి ప్రభువా, నీ కార్యాలు వివరిస్తాను. ఈ ఉదయకాల సమయంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మీకు ఆయుష్ని, ఆరోగ్యమును దయచేయునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మా ప్రియులు మీరు ముట్టి స్వస్థపరిచి ఆయుష్ని, ఆరోగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.